పితృదేవుడు ధృతరాష్ట్ర మహారాజుకు ధర్మజుడు నమస్కరిస్తున్నాడు. భీష్మ పితామహులకు ప్రణామములు. విదుర మహాశయులకు ప్రణామములు. విజయీభవ. అసన్నితం. మన్నించి ఇచ్చేసినందుకు చాలా సంతోషం నాయన. మహారాజు పైగా పెంచిన తండ్రి మీరు ఆహ్వానించాక రాకుండా ఉండగలమా? మహారాజా, అందరూ వచ్చేసారు. జోదక్రీడను ప్రారంభించడానికి మీ అనుమతికి ఎదురు చూస్తున్నాను. ఆరంభించండి. సభాసదులారా, మా ప్రియ సోదరులైన పాండవ రాకుమారులు రాక మన నగరానికి విచ్చేశారు. ఈ శుభ సందర్భంలో అగ్రజునికి అత్యంత ప్రీతిపరమైన జూదా వినోదాన్ని ఏర్పాటు చేశాము. మావా, పాచికలు సిద్ధంగానే ఉన్నాయి. వద్దు తమ్ముడు, జూదము క్రీడా విశేషమే, కానీ అది మహావ్యసనం. వినోదంతో మొదలై అది విరోధానికి దారితీయగలదు. ఆహా అల్లుడు, కళాకోవిదుడు కళనే దూషించడమా? నీకు ధైర్యం ఉంటేనే ఆడు, లేకపోతే మానేద్దాం. కానీ ఆహ్వానాన్ని అందుకొని సమయానికి జరుపుకోవటం ధీరుల లక్షణం కాదు. బంధుప్రీతితో అలా అన్నానే కానీ ధైర్యం చాలక కాదు. సుయోధన, పాచికలందుకో. పాచికలు వేయడం మా వంతు, పందెం కొట్టడం మా వంతు. ఎందుచేత పాచికలు వేయడం నీకు రాదా? అటులైనా మరి మమ్ములను జోదమాడడానికి ఎందుకు పిలిచినట్టు సుయోధన? చోదపుత్రుడు అయిన నువ్వు ధైర్యం గురించి క్షత్రియులమైన మాకు చెబుతున్నావా కన్నా? యుద్ధంలోనూ జోదంలోనూ ప్రతినిధులతో ఆడించడం నియమాలకి విరుద్ధమని గుర్తు చేస్తున్నాను. మామ మాత్రమే పాచికలు వేయాలి అంతే కదా? అలానే కానిద్దాం. మామ, పాచికలు అందుకో. వయస్సులో చిన్నవాడవు, ముందు నువ్వే ప్రారంభించు ధర్మజ. పందెం అమూల్య వజ్రగట్ల హస్తాభరణం. రెండు 4. గెలుపు నీదే ధర్మనందన. చూసావా సుయోధన, ధర్మజుని జూద కౌశలం. అరే బాబా, ఈసారి మా పందెం మా కంఠాలంకార ముక్తాహారం. సుయోధన, కుబేరుని కన్నా సంపన్నులైన మీ అన్నదమ్ములు వడ్డే పందాలు ఇవ. మీ అంతస్తుకు సరితూగవద్దు. సరే బాబా, వజ్ర వైడూర్య మరకత మౌక్తిక నీల ప్రమాణ పద్మనాగాది విగ్ర మణిపూర్ణములైన మా రత్నపాఠాగారాన్ని ఓటుతున్నారు పందెంగా. రాజసూయమున సమస్త రాజన్యలోక సమర్పిత గోరద వస్తువాహన సమేతంగా మా సువర్ణ రత్న భండాగారాన్ని ఓటుతున్నాము. ఆట రక్తిలో పడింది. మహారాజా, పరిస్థితులు విషమిస్తున్నాయి, రోషాలను వెన్నుముడుతున్నాయి. అదేమిటి విధురా, ఇందులో తప్పేమున్నది? జయాపజయాలు దైవాధీనము. రోషాలు లేకపోతే ఆటకు రుచే లేదు. మీ కుమారులు పాండవ సిరి సంపదలను అధర్మంగా కైవసం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ దుష్టజుదాన్ని మానిపించండి మహారాజా. కుమారులు మనసుపడి ఆడుకుంటున్నారు, జరగని విధురా. ఆ పైన మనం ఉన్నాము కదా. పాండవరాజ్య సర్వస్వ హస్తగతమైనది.
వినుడి. ధర్మజునితో జోదము అంత సులభము కాదు. ఆట చివరకు గాని తెలియవు గెలిపోటములు. అందం చెప్పు సుయోధన. సరే బావా, జూదార్జితమైన పాండవ రాజ్య సిరి సంపదలు తిరిగి పట్టుకున్నాను అంతే. మరి నీ పందెం ధర్మనందన? సమస్త సామ్రాజ్యమైన సరితూగని నా తమ్ముడు సహదేవుని ఓటుతున్నాను పందెంగా. ఒకటి గెలుపు మాదే. ఇక పాండవులు ప్రభువులు కాదు, ఈ రాజుకు పాదదాసులు. అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే. అసమానతూరుడు అమర తన్నికుడు పార్థుడు పురురాజు బంధైపోయే. అమిత బాహుబలుడు అపరాజితుండు భీమసేనుడు కూడా విజితుడైపోయే. ధర్మావతారుడు ధర్మసూనుడే తన్నొట్టి పణముగా తానోడిపోయే. జయం మాదే, జయం మాదే. ఇక పాండవులు ప్రభువులు కాదు, ఈ రాజు పాదదాసులు. అన్యాయం, అక్రమం. దుర్యోధన, ఈ శకుని కపట విద్యా కౌశలంతో పాండవులను ఓడించి వారి రాజ్యాన్ని హరించడం నీకు క్షేమకరం కాదు నాయన. ఈనాడు వినోదంగా కనిపించే ఈ జూదం రేపు భయంకర సంగ్రామంగా పరిణమిస్తుందని గ్రహించు. మహాపార్టీలు విదురులు పాండవ పక్షపాతులు కదూ. దుర్యోధన, నీకిప్పుడు స్వార్థపరుల దుర్బోధనే కానీ మా సద్బోధలు రుచించవు నాయన. ఎప్పటికైనా ఈ జూదం మాని వారి రాజ్యాన్ని వారికి ఇచ్చివేయి నాయన. ఈ పాటి నీతులు మాకు తెలియదు. విలువడి పేరంటానికి రాక ఇక తమను దయచేయండి. విన్నావా ధర్మనందన? నాది కపట విద్యా కౌశలమట. నీ సంపదలను మేము అక్రమంగా హరిస్తున్నామట. ఈ అపవాదు నాకు అక్కర్లేదు. వద్దంటే చెప్పు, ఆట మానేద్దాం. మనమే ఏం చేస్తాడు మామ? ఐశ్వర్యం అంతరించింది, అన్నదమ్ముల్ని పన్నెంగా పట్టడానికి ఇంకా ఆయన దగ్గర ఉన్నది పాపం. దూరాలోచన లేకుండా మాట్లాడుతున్నావు కన్నా. ఆట తలుచుకుంటే ఆయన దగ్గర ఇంకా సొమ్ముంది. పాండవ స్త్రీ పోయింది గాని పాండవ స్త్రీ పాంచాలి ఉందిగా. ఉందిగా పాంచాలి. ఆగండి. మీ అసూయ వాత్సల్యాలు ఇంకా అంతరించలేదా? చేసిన మోసాలు, గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా? ఎండకందెరుగని రాకుమారి, మాట జవదాటి ఎరుగని మహాపతివ్రత పాండవ భక్తి అనంగా పట్టడమా? ఆ అభిమానవంతురాలి దుస్థితి రాదా? ధృతరాష్ట్ర పాంచాలి కురువంశానికి వాడు. ఆమెను అవమానం జరిగితే కురువంశానికి అవమానం జరిగింది. ఇంతటితో ఈ దారుణాన్ని ఆపండి. దుర్యోధనుడు ఎలాగో పిలిచాడు, అతని కోరిక తీరింది. ఇంతటితో ఈ ఆటను ఆపింది. జోదంలో నిష్ణాతుడైన ధర్మరాజుండగా దుర్యోధనుడు గెలిచి అన్నగారిని దుర్యోధనుడు గెలవనీయకుండా చేశాడన్న లోకనిత మనకెందుకన్నా ఈ ఆట ఆగడానికి వీలేదు. లెస్స బలిగా దుశ్శాసన. బాగా ఆలోచించుకో ధర్మనందన. నీ అదృష్టానికి ఇది అంతిమ పరీక్ష. ఇవిగో పాచికలు. ఒకటి ఒకటి.
మాదే పాంచాలి మా దాసి. మామా, నేటికి మా కోరిక నెరవేరింది. ఆ ద్రౌపది దేవి ఈ కురుసాలోనికి పాదదాసి అయింది. నవ్వండి, అందరూ నవ్వండి, బాగా నవ్వండి. మీరు ఈ నది సభలో ప్రతీకారం చెల్లించుకున్నగాక. దుశ్శాసన అన్నా కీర్తికిరా దాసిని. వినాశకాలే విద్యకు వివేకానికి విలువ లేని చోట పెద్దరికం కష్టం నిలువదు. ఈ కౌరవ పాండవ అంతర్గల ఆలోచన గురువు నా కళ్ళ ముందే నాశనం చెయ్యండి ధర్మరాజు, చెప్పండి సమాధానం. మహారాజు అయిన నీవు నీ రాజ్య సర్వస్వం జోదంలో వడ్డీ పడటం ధర్మం కావచ్చు. అన్నమాట జవదాటక అనుంగు సోదరుడమైన మమ్మ వడ్డీ పడటం ధర్మం కావచ్చు. అభిమానవంతురాలని నమ్మి కొలిచే ఎల్లాలని వడ్డీ పడటం ధర్మం కాదు. తెలిసి తెలిసి అర్ధాంగికి అన్యాయం తలపెట్టడం శాంతమే కాదు. నలుగురిలో అన్నగారి తోలనాడి ధర్మాన్ని భంగపరచవద్దు. ధర్మం శక్తుడిగా దూరమాడి ధర్మాన్ని పాటించి ముక్తులైనారు. అంతే. ధర్మం అన్నగారే అధర్మవర్తనులైతే ఈ లోకం తలక్రిందులు కాదా? అసమర్థులైన భర్తలు ఎంతమంది ఉంటే ఏలాము, సమర్థుడైన భర్త ఒక్కడుంటే చాలు. ఓరి దురహంకార దుష్ట చతుష్టయ ప్రథమ స్వతాగమ కనకోర్వీధర సానుసార రుచిమద్గాండీవ నిర్ముక్త పత్రి నిపీతారుణ వారిశేషము పదత్రీ వాతముల్